ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కట్టు బొట్టు నిండుగా బొట్టు అసలు సీతమ్మ వారిలానే ఉన్నారు నిజంగా. చక్కగా. మీ పేరు గురించి ఎప్పుడు ఇంట్లో గొడవ పడలేదా మీరు? జెండర్ అడుగుతారు మేలే కదా అని. కాదు, వయసుకి డాన్స్కి సంబంధం లేదు, బట్ స్టిల్ బాడీ కూడా సహకరించడం అనేది ఒకటి ఉంటుంది కదా, మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవా? ఈ రోజు అసలు వీడియోస్ చేయలేదు, డాన్సే చేయలేదు అంటే కొంచెం నాకేదో ఈ రోజు మిస్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది. పిల్లలు పుట్టాక ఆ ప్రొఫెషన్కి వచ్చాను. ఎన్నో కళలతో ఉన్న సీతారాములు గారు పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టేసి ఇలా ఒక జీవితంలోకి వచ్చేసాక భయపడ్డారా? మనకి డాన్స్ చేయటం తప్పు కాదు కదా. సమాజంలో బొచ్చడు మంది ఉంటారు, నాలుగు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. వెంటనే గుచ్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీకు అలాంటి సిచ్యువేషన్స్ బిగినింగ్లో ఉండిందా? ఇండైరెక్ట్గా బయట అయితే చాలా అనుకునేవాళ్ళు, అమ్మే ఎంత బాగా చేస్తుందిరా అని అన్నారంట. మా నాన్న ఆనందాన్ని పైకి చెప్పుకోలేక నా కూతురే. మీరు ఎలా మొదలైంది అసలు ఆ ప్రయాణం? ఈ జంట పక్షులు ఎక్కడ కలిసారు ముందు? మా మనోడు బాగా డాన్స్ చేస్తాడంటే పాపం నమ్మింది. పాపం నమ్మేశారా? అంత అందం కూడా ఏమి ఉండడండి. భయం ఉంటానంటే నాకు భయం. యాక్చువల్లీ చాలా భయం. నేను మాట్లాడదాన్ని పెళ్లికి ముందు వెళ్ళినా నన్ను చూసి పరిగెత్తాడు. బాగా బాధపడిన సందర్భం? వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ లేదు, టీవీ లేదు, ఏమీ లేదు. వాళ్ళమ్మ ఏదో అనింది అంతే, అంటే నువ్వు పడాలని, కావాలంటే నువ్వు పడాల్సిందే. మా అమ్మ తిట్టేది అని. సీతమ్మ వారి పేరు పెట్టుకున్నారు కాబట్టి అమ్మవారిలా కష్టాలు పడ్డట్టున్నారు. ఇప్పటికీ బాధపడే విషయం ఏంటంటే మా అమ్మ మా నాన్న ఇద్దరూ లేరు నా ఎదుగుదల చూడటానికి. అమ్మ చెప్తూ ఉండేది చిన్నప్పుడు, డాన్స్ నా కూతురు ఎక్కడికో వెళ్ళిద్ది అంటా ఉండేది. అప్పుడు అర్థమయ్యేది కదా నాకు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. నృత్యం అనేది ఒక అనుభూతి. అది అందరూ పొందలేనిది, అందరికీ అందనిది, అందరికీ చెందలేనిది. ఎందుకంటే డ్యాన్స్ ఎంతోమంది నేర్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. దానికి అందరికీ టైం ఉండకపోవచ్చు, అందరికీ అంత బాడీ కరెక్ట్గా పోస్చర్స్ పెట్టే స్టేజ్లో ఉండకపోవచ్చు. నృత్యం చేస్తుంటే దాంట్లో ప్రాణం చూసుకునే వాళ్ళు, నృత్యం చేయకపోతే ఆ రోజు బాగలేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు నాతో పాటు ఉన్న ఆవిడ గురించి చెప్పాలంటే చాలా స్పెషల్గా. ఆవిడని చూస్తే ఆవిడ డాన్సర్ అని నమ్మడానికి కూడా మనకు అనిపించదు అనమాట. కానీ ఆవిడ డాన్స్ చేస్తుంటే ఇలా అసలు ఎలారా అంత బాగా చేస్తున్నారు అని అనిపిస్తుంది. డాన్స్కి ఏజ్కి ఏమాత్రం సంబంధం లేదని నిరూపించిన సీతారామ కొరియోగ్రాఫర్ గారు నాతో పాటున్నారు. ఆవిడతో చాలా విషయాలు మాట్లాడదాం, వచ్చేయండి. హలో అండి, నమస్తే. నమస్తే మా. ఎలా ఉన్నారు? సూపర్. ఓకే. సో నిజంగా మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఇప్పుడు డ్యాన్సులు చేసే వయసు అయినా కూడా డ్యాన్స్ చేయడానికి రాదు, చేసే వాళ్ళని చూస్తుంటే అబ్బాయి ఎంత బాగా చేస్తున్నారో అని అనిపిస్తుంది. కాకపోతే కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ చేయలేరేమో అనే ఆలోచన ఉంటుంది బేసిక్గా. కానీ మిమ్మల్ని చూసినప్పుడు ఆ డౌట్స్ అన్నీ పోతూ ఉంటాయి. ఎలా అంటే వయసుకి డాన్స్కి సంబంధం లేదు, బట్ స్టిల్ బాడీ కూడా సహకరించడం అనేది ఒకటి ఉంటుంది కదా, మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవా? అలాంటివి ఏం ఇప్పటిదాకైతే రాలేదు ప్రజెంట్. ఓకే. ఇంకా చెప్పాలంటే డాన్సు ఈరోజు చేయలేదు, వేరే షెడ్యూల్ ఉండి ఈరోజు అసలు వీడియోస్ చేయలేదు, డాన్సే చేయలేదు అంటే కొంచెం నాకేదో ఈరోజు మిస్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఓకే. బాగా నా బాడీ డాన్స్కి అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. అలా చిన్నప్పటి నుంచి మీరు డాన్స్ నేర్చుకునే వాళ్ళ? చిన్నప్పటి నుంచి నేను స్కూల్ డేస్లో ప్రైమరీ సెక్షన్ వరకు జస్ట్ సినిమా సాంగ్స్ అవి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇప్పించా స్కూల్లో. మీరు చేసేవారా? ఓకే. నేను చేసాను. హై స్కూల్కి వెళ్ళాక కూచిపూడి నేర్చుకున్నాను, అమ్మ నేర్పించారు. ఓకే. మీ అమ్మ కూడా డాన్సరా? కాదు, తనకి చాలా ఇంట్రెస్ట్, ఇష్టం ఉండింది. సో ఆ ఇంట్రెస్ట్ నా మీద పెట్టి అమ్మ నేర్చుకోమ్మా అంటే, నాకు చిన్నప్పటి నుంచి ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంకా ఈ వెస్టర్న్ ఫోక్ అంటే అవి స్పెషల్గా నేర్చుకునే పని లేకుండా పోయింది. కూచిపూడి డిప్లొమా అయితే చేశాను. ఓకే. ఇంకా చేసి నాకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ కూడా ఉంది. కూచిపూడి కన్వెన్షన్లో పార్టిసిపేట్ చేశాను. వావ్. ఇంకా ప్రొఫెషనే డాన్సింగ్ అయిపోయింది. ఇంటి దగ్గర కూచిపూడి నేర్పిస్తూ ఉంటాను, ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటా.
ఆఫ్లైన్ పిల్లలు వస్తుంటారు. ఇంకా యూట్యూబ్ ఛానల్ చాలా లేటుగా పెట్టానేమో అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తుంటే. ఓకే. కరెక్ట్ ఏజ్లో పెట్టలేదు, 40 వచ్చాక పెట్టాను. అయ్యా ముందు పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 3 లక్షలు దాటి 7 lakhs ఉన్నారు. అమ్మా 7 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వావ్. ఇన్స్టాలో 140K ఉన్నారు. ఇన్స్టా ఇది థర్డ్ అకౌంట్ నాది, డిలీట్ అవుతా వచ్చింది. ఓకే. ఇది థర్డ్ అకౌంట్. అంటే చాలా ఫాస్ట్ గా ఇన్స్టా గ్రోత్ అయితే ఉంది. యూట్యూబ్ అయితే 3 years నుంచి కష్టపడితే 7 lakhs అయ్యారు. 3 years కష్టం, 7 lakhs బాగా వచ్చారు. మీ పేరుకు తగ్గట్టుగా మీ చూడ్డానికి కూడా కట్టు బొట్టు నిండుగా బొట్టు అసలు ఎలా కనిపిస్తున్నారంటే సీతమ్మ వారిలానే ఉన్నారు నిజంగా. చక్కగా. మీ పేరు గురించి ఎప్పుడు ఇంట్లో గొడవ పడలేదా మీరు? చాలా సార్లు. అసలు నా పేరు బయట ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నా జెండర్ అడుగుతారు, మేలే కదా అని. కాదు ఫీమేల్ అని చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే మా నానమ్మ, మా తాతయ్య పేరు రామయ్య. ఓకే. అయితే ఆవిడ కోరికని మా అమ్మ ఫస్ట్ తులసి అనో సీతాను అట్లా పెట్టాలంటే కాదు ఆయన పేరు రావాల్సిందని చెప్పి సీతారాములు అని పెట్టారు. ఓకే. చాలా కోపం నా పేరంటే నాకు. అంటే జెండర్ ఏంటని అడుగుతారు. అదే 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 ఎటు లేకుండా ఉంది అని. కానీ చాలా మంచి పేరు అండి బాబు. ఇప్పుడు ఎవరికి ఉంది అలాంటి పేరు? మనం గట్టిగా పిలిచినా కూడా సీతారాములు యూనిక్ నేమ్, 100లో ఒకరికి కూడా ఉండదు కదా. సో మీకున్నట్టు అందరికి ఉండదు కాబట్టి గొప్ప పేరు అసలు. అవును. ఆ పేరుకు తగ్గట్టుగానే ఇలా తయారయ్యారేమో ఎవరికి తెలుసు. ఎక్కడి నుంచి మీరు చెప్పలేదు నాకు? పల్నాడు అండి, మాచర్ల. పల్నాడు డిస్టిక్. ఓకే. మాచర్ల నాగార్జున సాగర్ దగ్గరే ఉంటది మా ఊరు. ఓకే. అక్కడే డాన్స్ క్లాసెస్ చేసుకుని అక్కడే పుట్టే అక్కడే పెరిగా, అక్కడే పెళ్లి చేసుకున్నా. అక్కడే పెళ్లి చేసుకున్నా. కాకపోతే మా అత్తయ్య వాళ్ళు గుంటూరు. ఇంకా మేము ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాం మాచర్లలో. మాచర్లలో సెటిల్ అయ్యాం. ఓకే. సో అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి డాన్స్కి వెళ్ళిపోయారు. చదువుకున్నా కూడా డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి కూచిపూడి నేర్చుకొని పెళ్లి తర్వాత కూడా డాన్సే. అదే ప్రొఫెషన్ గా చేసుకున్నా. పిల్లలు పుట్టాక ఆ ప్రొఫెషన్ కి వచ్చాను అనమాట. ఓకే. అంటే ఒక స్త్రీ విజయం వెనక ఖచ్చితంగా మామూలుగా బేసిక్గా ఎలా మాట్లాడతారంటే ఒక మగాడి విజయం వెనక ఒక స్త్రీ హస్తం ఉంటుంది అని. ఒక స్త్రీ విజయం వెనక ఒక మగాడు ఉన్నారా లేరా అనేది ఇప్పుడు మీరే చెప్పాలి నాకు. మీ విజయం వెనక ఉన్నారు ఒక్కళ్ళుగా, నా ఫ్యామిలీ ఉన్నారు. ఓకే. మా ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. అందరు ఫుల్ సపోర్ట్ చేశారు నాకు. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే అందరూ సపోర్ట్ చేయడం వల్లే. ఒకళ్ళు చేసి ఒకళ్ళు చేయకుండా కాదు. ఫస్ట్ మా వారు, తర్వాత మా పిల్లలు, తర్వాత నా ఫ్రెండ్స్. నేను స్కూల్లో ఫుల్ టైం చేసేదాన్ని, డాన్స్ టీచర్ గాని ఒక స్కూల్లో ఫుల్ టైం చేసేదాన్ని. అక్కడ నా ఫ్రెండ్స్ ఇంకా నా స్టూడెంట్స్ అందరూ నన్ను ఎంకరేజ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వటం వల్ల ఈరోజు ఇక్కడ కూర్చొని మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. బేసిక్గా అంటే అబ్బాయిల గురించి పక్కన పెడితే అమ్మాయిల గురించి ఇంట్లో ఎలా ఉంటుందంటే చదువుకోవడం కూడా ఓకే. చదువుకుంటే ఒక టీచరో, ఒక లాయరో, ఒక డాక్టరో ఇలాంటి జాబులకైతే వెంటనే పంపించాలనే ఆలోచన ఉంటుంది. కానీ డాన్సర్ అవుతాను, నేను డాన్స్ స్కూల్ పెట్టుకుంటాను, డాన్స్ చెప్తాను, నేర్పిస్తాను అనేది అంత ఈజీ కాదేమో కదా. కాదు అంటే నా చిన్నప్పుడు అయితే మా నాన్నకి 5 ఆడపిల్లలు, ఒక్కడే అబ్బాయి మా తమ్ముడు. 5 ఎలా ఉండేవాళ్ళు అంటే అందరూ స్కూల్కి వెళ్ళామా, ఇంటికి వచ్చామా, తిన్నామా, పడుకున్నామా అనేలాగా ఉండేవాళ్ళు. నేను మాత్రం సీతారాములు అంటే 10 మందికి తెలియాలి, నేను ఏదో ఒకటి చెయ్యాలి, కంపల్సరీ చేయాలి. అప్పటి నుంచే హై స్కూల్ నుంచే నా బ్రెయిన్ లో అది పడిపోయింది. అందరిలో ఒకరిలాగా బ్రతకూడదు, నాకంటూ ఒక గుర్తింపు రావాలి. అప్పుడే పడిపోయింది. అప్పుడే స్కూల్ SPL గా ఉన్నాను. స్పోర్ట్స్, కబడ్డీ బాగా చదివేవారా? బాగా చదివా అంటే బాగా కాదు, 1 to 10th ర్యాంక్ మధ్యలో ఉండేదాన్ని. తర్వాత స్పోర్ట్స్, అథ్లెటిక్స్, కబడ్డీ ప్లేయర్ని, కెప్టెన్ని. అట్లా స్కూల్ డేస్ నుంచి సీతారాములు అంటే ఒక బ్రాండ్ అన్నట్టు నాకు నేనే మార్చుకున్నాను నన్ను. ఓకే. అలా ఇంకా పెళ్ళయింది. పెళ్ళిన తర్వాత పిల్లలు పుట్టాక ఈ కూచిపూడి ఇది ఉంది కదా, దీని మీద ఇంకా ఏదైనా ఇదే ప్రొఫెషన్ గా తీసుకుందాము, ఇక్కడతో ఆగిపోకూడదు అని అనిపించింది. చిన్నగా మా ఏరియా చాలా బ్యాక్వర్డ్ ఏరియా. అక్కడ కూచిపూడి, క్లాసికల్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఎంతప్పటికీ వెస్ట్రన్ ఫోక్లు వాటికి ఎగబడతారు కానీ క్లాసికల్ అంటే తెలియదు. ఇంకోటి అలా చేసుకుంటా వెళ్తా ఉంటే యూట్యూబ్ ఛానల్ గురించి నాకు తెలియదు. సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాను నేను. ఆ ప్రోగ్రామ్స్ పిల్లలకి నేర్పించామా,
తీసుకెళ్ళామో సక్సెస్ అయిందా అంతవరకు. స్కూల్లో ఒక సార్ వాళ్ళ పాప నా స్టూడెంటే, తను కూడా డాన్స్ బాగా చేసింది. తను సబ్జెక్ట్ మీద ఛానల్ క్రియేట్ చేసుకొని సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉండేదన్నమాట. అయితే ఒకసారి చూసా, టీచర్ నేను ఇట్లా ఛానల్ స్టార్ట్ చేశాను చూడండి టీచర్, సబ్స్క్రైబ్ చేయండి అంటే, ఎలాగమ్మా ఏంటమ్మా అని డీటెయిల్స్ అడిగా. పలానా టీచర్, ఫస్ట్ తక్కువ ఉంటారు, తర్వాత పెరుగుతూ వెళ్తారు అని చెప్పింది. నాకు నా డాన్స్ కూడా ఇలా చేసి పెడితే బాగుండు కదా, చిన్నపిల్ల తనే చేస్తుంది, నాకున్న ఈ టాలెంట్ నేను 10 మందికి చూపించుకున్నట్టు అవుతాను కదా అని మా పిల్లల్ని అడిగితే ఓకే అమ్మా అని టిక్ టాక్ ఉంది అప్పుడు, టిక్ టాక్ క్రియేట్ చేశారు. తర్వాత యూట్యూబ్ క్రియేట్ చేశారులే కానీ నేను డైలీ తీలా, ఛానల్లో అప్లోడ్ చేయాల. టిక్ టాక్ బాగా రన్నింగ్ లోకి వచ్చింది, 2 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. 2 మిలియన్ 2 మిలియన్ వచ్చారు. బ్యాండ్ అయిపోయింది. ఎలా ఉండింది అప్పుడు మీ ఫీలింగ్? చాలా బాధ అనిపించింది. 2 మిలియన్ అండ్ 20 lakhs ఉన్నారు మీకు ఫాలోవర్స్. ఓకే, చాలా బాధ అనిపించింది. తర్వాత మా వాడు అన్నాడు, అమ్మ ఇన్స్టా వచ్చింది నీలాంటి వాళ్ళ కోసమే, నువ్వేం ఫీల్ అవ్వద్దు, ఛానల్లో అప్లోడ్ చేసుకో, ఇన్స్టాలో అప్లోడ్ చేసుకో అని చూపించాడు మా అబ్బాయి. అట్లా స్టార్ట్ అయింది. ఇప్పుడు యూట్యూబ్ లో మొదలు పెట్టడం ప్రతిరోజు 2021లో స్టార్ట్ చేశాను. 2022 నుంచి ఇంకా డైలీ వీడియోస్ కంటిన్యూస్. ఈ లోపు 2 స్టూడెంట్స్ తగిలారు నాకు, వాళ్ళతో ఇంకా చేసుకుంటా వీడియోస్ చేస్తా అంటారు ఈ రోజున. కానీ ఎవరు తీసేవాళ్ళు మీకు వీడియోస్? మేమే తీసుకునే వాళ్ళం, ఆ పిల్లలే కష్టపడేవాళ్ళు, వాళ్ళే పెట్టేవాళ్ళు. ఫోన్ లోనే, మళ్ళీ క్యామ్ కూడా లేదు మా దగ్గర, ఫోన్ లోనే. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా అత్త వాళ్ళు కూడా అదే. ఓకే, ఇంకా సో కెమెరాస్ ఏం లేవు, ఫోన్ లో తీసుకోవడం అప్లోడ్ చేసుకోవడం అంతే. టెక్నికల్ గా వాళ్ళే చూసుకునేవాళ్ళు. నేను జస్ట్ డాన్స్ ఈ స్టెప్స్ అని కంపోజ్ చేసి వాళ్ళకి నేర్పించి ముగ్గురం చేసేవాళ్ళం, అప్లోడ్ చేసేవాళ్ళం. అందరిలో ఒకరి కాదు, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని ఎన్నో కళలతో ఉన్న సీతారాములు గారు పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టేసి ఇలా ఒక జీవితంలోకి వచ్చేసాక భయపడ్డారా? అంటే ఏమైపోతుంది, ఇక్కడ ఆగిపోతానా? ఎప్పుడు దేనికి అసలు భయం అనేదే నాకు తెలియదు. అసలు ఎందుకు భయపడాలి? మనకున్నది మనకి డాన్స్ చేయటం తప్పు కాదు కదా. సమాజంలో బొచ్చడు మంది ఉంటారు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. నా ఇంట్లో నేను ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, మేము బాగుండాలి. దారిని పోయేవాడు ఎన్నో అనుకుంటారు, అవన్నీ అనవసరం. నాకు తగ్గట్టు నా ఫ్యామిలీని మలుచుకున్నా నేను. ఆ ఫీలింగ్ అనేది రాకుండా నేను అసలు భయం అనేదే లేదు. నాకు డాన్స్ వచ్చు, డాన్స్ చేస్తా, తప్పే ఉంది అందులో. ఎగ్జాక్ట్లీ. నా ఫ్యామిలీ కూడా అట్లానే బ్రెయిన్ లో పడిపోయింది. తప్పే ఉంది, ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నాయి, అమ్మ డాన్స్ ఎన్నుకుంది, అందులో తప్పే ఉంది. నా పిల్లలు, మా వారు ఇంకా అంతకంటే ఎక్కువ, నువ్వు ఏదైనా చేయి, నీ వెనక నేనుంటా, ఇంకా ఇంతకంటే ఏం కావాలి? నలుగురితో ఏం పని, భయంతో ఏం పని మనకి? బాబా. కానీ అదే ఇప్పుడు సిటీలో అనుకోండి, మనం ఏం చేస్తున్నాం పక్కనోడికి అవసరం కూడా లేదు. కానీ మనకు ఊర్లో ఉంటున్నాం అంటే మన చుట్టూ ఉండే వాళ్ళ కళ్ళన్నీ మన మీదే ఉంటాయి. మనం ఎదుగుతున్నా ఇంకొత్తగా ఇంకేమైనా చేస్తున్నా అందరూ ఎందుకు, అవసరం ఏముంది, ఆడపిల్ల వాళ్ళకెందుకు ఇవన్నీ, ఇలాంటి మాటలు వెంటనే గుచ్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీకు అలాంటి సిచ్యువేషన్స్ బిగినింగ్లో ఉండిందా? బిగినింగ్లో రాలేదు, చాలా కామ్గా ఉన్నారు మా చుట్టాలు. కానీ చెప్పానుగా, నాకు 2 బావలు 2 మరుదులు. అంటే డైరెక్ట్గా నాతో చెప్పలేరులే కానీ ఇండైరెక్ట్గా బయట అయితే చాలా అనుకునేవాళ్ళు. ఒక స్టేజ్కి వచ్చాక నార్మల్గా ఉన్నప్పుడు ఎవరేం పట్టించుకోవాలా, వీడియోస్ గురించి కొంచెం పేరు వస్తుంది, అందరు గుర్తుపడుతున్నారు అన్నప్పుడు అవసరమా? మా చెల్లెలు వాళ్ళ దగ్గర, మీ అక్కకి అవసరమా ఇట్లా అట్లా ఇట్లా అంటే, తన ఇష్టం తనది చేసుకుంటాను. నన్నైతే ఇంతవరకు ఎవ్వరు ఫేస్ టు ఫేస్ అడిగిన వాళ్ళైతే డైరెక్ట్ గా వచ్చి అడగలేదు, అంత డేర్ ఎవరు చేయలేదు, చెయ్యరు కూడా. ఎందుకంటే నేను మాట్లాడేస్తా, తప్పే ఉంది అని అంట, ఒక్కటే డైలాగ్ అంతే. ఇప్పుడు అప్పట్లో నేను హై స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉండింది. అప్పుడు మా నాన్నకి తెలియదు నేను డాన్స్ నేర్చుకుంటున్నానని, మా అమ్మ తెలియకుండా నేర్పించింది. తెలియకుండా అంటే ఉంటారు కదా మీరు అన్నట్లు, ఆడపిల్లలు అసలే ఎందుకయ్యా డాన్స్లని అటు ఇటు, ఆడపిల్ల చేతికి వచ్చిద్ది అది ఇదని భయం పెడుతుంటారు కదా వాళ్ళు. అయితే అందుకని చెప్పలేదు అమ్మ. ఒకరోజు ప్రోగ్రామ్ జరిగింది,
కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ మా ఊర్లో ఉంది మాచర్లలో. జిఎం సార్ ఎవరో గెస్ట్లు వస్తే మా స్కూల్ నుంచే డాన్సులు ఉంటాయి అన్నమాట ప్రోగ్రామ్స్. అయితే ఒక రోజు నేను చేస్తున్నా ఆన్ స్టేజ్ మీద, మొత్తం ఈలలు కేకలు గోల గోల చేస్తున్నారు. మా నాన్నకి తెలియదు నేను చేస్తున్నానని. వచ్చాడు, వచ్చి చూస్తా ఉన్నాడు. తను గుర్తుపట్టాడు నన్ను. పక్కన వాళ్ళు అబ్బాయి అమ్మాయి భలే చేస్తుందిరా, అసలు అమ్మాయి ఎంత బాగా చేస్తుందిరా అని అన్నారంట. మా నాన్న ఆనందాన్ని పైకి చెప్పలేక, నా కూతురే అని చెప్పలేక ఇంకా ఇంటికి వెళ్ళి అమ్మాయికి డాన్స్ నువ్వేనా నేర్పించింది, అసలు ఎంత బాగా చేస్తుంది, అందరు మెచ్చుకున్నారు అమ్మాయిని అని ఆ రోజు మా అమ్మతో అన్నాడంట మా నాన్న. చాలా హ్యాపీ అనిపించింది. మా అమ్మ నాకు చెప్పింది, పోనీలే నాన్నకి ఇష్టం లేకపోతే నేర్చుకుంటున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అని. అప్పటి నుంచి ఇంకాస్త ఉత్సాహంతో బాగా ముందుకెళ్ళిపోయారు, వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇంకా మా నాన్న ఎందుకు నేర్చుకున్నావు అమ్మా, ఎందుకు వేసావు, ఏం క్వశ్చన్ చేయలేదు. పెళ్లి చేసుకునేటప్పుడు కూడా మీ వారికి, మీరు లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. అక్కడ చూస్తున్నారా? లవ్ మ్యారేజ్. ఎలాగనుకున్నారు మీరు? అంటే కొన్ని అనిపిస్తా ఉంటాయి బేసిక్ గా, అంత ఈజీగా నువ్వు ఏదైనా చేయని వెనక నేను ఉంటాను అలాంటి మాటలు సపోర్ట్ చేయాలంటే అరేంజ్ మ్యారేజ్ లో చేయరా అంటే చేయొచ్చు, కానీ ఆ అండర్స్టాండింగ్ ఉండాలంటే కొంచెం ఇటు సైడ్ ఉండాలేమో అనిపిస్తుంది నాకు. అంటే లవ్ అండ్ అరేంజ్డ్ అనమాట. ఓకే, లవ్ కాదు. సో ఈ స్టోరీ కోసం మనం సార్ని పిలిపిద్దాం మధ్యలోకి. ఓకే, పిలుద్దాం. సో కట్ చేస్తే మీ లవ్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ కాలంలోనే లవ్ అంటే అసలు, ఇప్పుడు మీరు మీ పిల్లలకు కూడా పెళ్లి చేసి ఉంటారు కాబట్టి లవ్ అంటే ఒక విధంగా నెగటివిటీ ఉంటుంది సమాజంలో. మీరు ఎలా మొదలైంది అసలు ఆ ప్రయాణం? ఈ జంట పక్షులు ఎక్కడ కలిసారు ముందు? మాచర్ల కలిసారు. మాచర్ల. మీరు మాచర్ల వెళ్ళారా? మాది గుంటూరు యాక్చువల్గా. మా చుట్టాల ఇంటి దగ్గర ఎదురు అనమాట. ఓకే, మీరు మీ చుట్టాల ఇంటికి ఎదురు వెళ్ళారు ఒక రోజు. వెళ్ళడం అంటే సరే, ముందు సారీ, మీరేం చదువుకున్నారు చెప్పలేదు. 10th క్లాస్ వరకు. 10th క్లాస్ వరకు చదువుకున్నారు. ఓకే, గుంటూరులోనే చదివాను. మా ప్రాపర్ వచ్చేసి గుంటూరు. గుంటూరు. ఓకే. అయితే ఒకరోజు అనుకోకుండా వెళ్ళారా? అనుకోకుండా ఏం కాదు, మా నాయనమ్మ ఉండేది ఇక్కడ, మా చుట్టాల వాళ్ళ ఇంట్లో మా నాయనమ్మ ఉండేది. ఓకే. తను నేను ఏదో మామూలు సాదా సీదా డాన్స్ వేసేవాడు నేను కూడా. ఓహో. లైట్ గా, తనంత రాదులేండి. అయితే రామయ్య, నా పేరు రామారావు అండి. ఓకే, రామారావు. అసలు ఇద్దరు పేర్లు ఘనకీర్తి సంపాదించిన పేర్లు అండి బాబు. ఓకే. అయితే రామయ్య నీలాగే తను డాన్స్ చేసిద్దరా సీతారాములు, అమ్మాయిని చేసుకోరా, నేను మాట్లాడతాను అని మీ నాన్నమ్మ. మా నాన్న సరే చూద్దాం అన్నట్టుగా వెళ్ళాను. వెళ్తే పేరెంట్స్కి అప్పుడే తెలియదు. ఓకే. తను నేను చూసుకున్నాం. తనకి అలానే చెప్పింది మా నాన్నమ్మ. ఓకే. మా మనవడిని చేసుకుంటావా అని అడిగిందంట. మీకు దగ్గరే కాబట్టి పక్కన ఉన్న ఆవిడ. మా మనవడు బాగా డాన్స్ చేస్తాడంటే పాపం నమ్మింది. నాకు డాన్స్ రాదని తెలియదు, తనకి డాన్స్ బాగా వేస్తాను అనుకుంది. పాపం నమ్మేశారా? నమ్మి లవ్ అని తెలియకుండానే లవ్ చేసింది నన్ను, చూడకుండానే. ఆ వయసులో ఏం తెలుసండి, 14 years. 14 years 13 years కే లవ్ చేసింది. అది లవ్ అనుకోకూడదు, జస్ట్ మామూలుగా ఇష్టం. ఆ ఏజ్ లో ఏం లవ్ తెలిసింది, ఇష్టం. అంటే నాకు డాన్స్ అన్నట్లే అదే ఆలోచనలో ఉన్నా నేను. సో నా బ్రెయిన్ లో డాన్సర్ చేసింది ఏంటి, డాన్సర్ నా మనోడు కూడా డాన్స్ చేస్తాడు, మీ ఇద్దరు జంట బాగుంటది, డాన్స్ వేసుకోవచ్చు పెళ్ళైన తర్వాత కూడా, నిన్ను అసలు వద్దండు అట్లా ఆ విధంగా చెప్పేసరికి నేనే అనుకున్నాను, నాకు డాన్స్ అంటే పిచ్చి కదా, పెళ్ళైనా వచ్చే భర్త కూడా ఒప్పుకోవాలి, ఫ్యూచర్ బాగుండాలి అనే ఇదితో మా ఫ్యామిలీలో అందరికంటే కొంచెం నేను మా తమ్ముడు బాగా చదువుకుంటాం. మా నాన్నకు ఉంది పాపం, నన్ను మా తమ్ముడిని మంచిగా చదివించాలని. అప్పుడు ఇంకా 10th క్లాస్ చదువుతున్నా. ఏమైందంటే ఇంకా ఇద్దరం తెలియకుండా నా ఏజ్ లో దాన్ని ఏమన్నాలో కూడా లవ్ కూడా అనుకోకూడదేమో, అట్రాక్షన్. అట్రాక్షన్ అంత అందం కూడా ఏమి ఉండడండి, నార్మల్ గా ఉండేవాడు. ఏందో డాన్స్ ఒక్క పదం నచ్చి చూసారా అయిపోయింది, ఓకే అనుకొని తెలియని ఇష్టం ఒకటి ఏర్పడింది. ఇంకోటి నమ్మకం కూడా కలిగింది, తను నన్ను బాగా చూసుకుంటా. ఎలా అంటే మాట్లాడుకునే లేదు అప్పటిదాకా? అసలు మాట్లాడుకోలేదు, పెళ్ళైన దాకా మేము మాట్లాడుకోలేదు అసలు.
ఇది ఇదొక ఓన్లీ twist. ఓన్లీ ఐసా పెళ్ళైన దాకా పక్కన కూర్చొని కూడా ఐస్ తో మాట్లాడుకుంటున్నారు గైస్ వీళ్ళు. అయితే ఇంకా అలా జరిగింది. మా చిన్నక్కకి ఫిక్స్ అయింది మ్యారేజ్. ఫిక్స్ అయిన తర్వాత నన్ను చదివిద్దాం అనుకుంటున్నారు, కానీ ఇంట్లో ఇట్లా అబ్బాయిని ఇష్టపడుతుంది ఇది అన్నట్లు మా అమ్మకి తెలిసింది. ఓకే. తెలిసి ఇంకెందుకు తినికి కూడా ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేద్దామని మా అమ్మ అనింది. ఆ విషయం నాకు తెలిసింది. అమ్మా సరే చదివిస్తే చదివించండి, లేదా పెళ్ళి ఎవరికొకళ్ళకి ఇచ్చి చెయ్యొద్దు, నేను చదువుకుంటా అంటే, ఆహా కాదు నువ్వు చదివేలాగున్నావా, ఎట్లా తయారయ్యావు, ఇప్పుడే ఇష్టాలేంది ప్రేమలేంది అది ఇది అని. మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక సైకో రకం, నువ్వు ఏది వద్దంటా నేను అదే చేస్తా, అట్లా నా బ్రెయిన్ అన్నమాట. సరే నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా. సరే పెళ్లి చేస్తా ఉంటున్నారు కదా, తనకే ఇచ్చి చేయండి, వేరే వాళ్ళకి ఇస్తే నేను చేసుకోను నేను గట్టిగా చెప్పేశా. ఇంకా మా అమ్మ మా నాన్న దగ్గరికి వెళ్ళి, పాపం వీళ్ళు వచ్చారు వాళ్ళ అమ్మ నాన్న తీసుకుని వెళ్ళారా మీరు? డైరెక్ట్ గా వస్తే అప్పుడు మీ వయసు ఎంత ఉంది? 10th అయిపోయి 92, 93లో 10th అయిపోయిందండి. 95 నాకు. ఓకే. 95లో మ్యారేజ్. మీది కూడా 10th అంటే ఇంటర్ సెకండ్ ఇయర్. ఇద్దరికి 3 years 4 years గ్యాప్. ఓకే. అయితే మా నాన్న ఎవరు మీరు వెళ్ళిపోండి బయటికి అని మేజర్ చంద్రకాంత్ లెవెల్లో డైలాగులు మళ్ళీ 2-3 సార్లు వచ్చారు. ఓకే. ఇంకా మా అమ్మ చెప్పింది, ఇంత గట్టిగా చేయొద్దు నువ్వు, వాళ్ళిద్దరికి ఇష్టమైంది, ఈ చిన్నమ్మాయితో పాటు తనకు కూడా చేసేద్దాం అని అట్లా ముగిచ్చేసారు. అట్లా అయిపోయింది మా పెళ్లి. అంతే. కానీ మీకు ఏదైనా ఇంత అమ్మ నాన్న తీసుకొని వెళ్ళిపోయారు? మా అమ్మ నా మాట వింటదండి. ఓకే. మా ఇంట్లో నేనే చదువుకుంది. మా అమ్మ నేనంటే బాగా ఇష్టం మా అమ్మకి, అందువల్ల నేను నా మాట కాదన్నారు. కట్నం అడిగినా కూడా కట్నం 1,50,000 కావాలి అది ఇది అని అన్నారు. కట్నం వద్దు ఏమొద్దు, నాకు ఆ పిల్ల కావాలి, నాకు పెళ్లి చేస్తారా చేయరా అని చెప్పేసి గట్టిగా పోరాడి నా మాట నెగ్గించుకున్నాను. అప్పటికి ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదా మీరు? అంటే లైట్ గా భయం ఉంటానంటే నాకు భయం, యాక్చువల్లీ చాలా భయం. నేను మాట్లాడదామని పెళ్లికి ముందు వెళ్ళినా నన్ను చూసి పరిగెత్తాడు, పారిపోయాడు. తెలీదు అంతగా. ఓకే. భయం కానీ ఇష్టం కావాలి. 17 నిండా అంతే, 18 రన్నింగ్ అంతే. 18 రన్నింగ్ కి పెళ్లి చేసేసారు. అబ్బో. అందుకే చాలా ఇప్పుడు అంత అండర్స్టాండింగ్ వచ్చేసి ఉంటుంది, మొత్తం అర్థం చేసుకోగలరు ఒకరినొకరు. కానీ పిల్లలు పుట్టి ఈ వీళ్ళ ప్రపంచం చూస్తూ నాకు ఏమనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ మేము ఇప్పటికీ అప్పట్లాగే ఉన్నాం అనిపిస్తుంది అండి. అవునా? మారలేదేమి? ఏం లేదు. ఫ్యామిలీ అన్నాక భార్యాభర్తలు అన్నాక చిన్న చితికి వస్తూనే ఉంటాయి, అవి కామను. కానీ ఎండ్ ఆఫ్ ది డే మాత్రం అర్థం చేసుకోవటం మంచిగా, అట్లాగా అది ఇట్లా చేసుకుందాం అనుకోవటం, అట్లా మాట్లాడు. కానీ ఇప్పటి రోజుల్లో పెళ్ళిళ్ళు ఎందుకు నిలబడట్లేదు, ఎందుకు వెంటనే విడిపోవడానికే ఇష్టం చూపిస్తున్నారు, అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించట్లేదు? ఎక్కడ లోపం వచ్చిందంటారు? ఇన్ని సంవత్సరాలు దాంపత్య జీవితం మీది, సో ఇప్పుడున్న యంగర్ జనరేషన్తో ఒక మాట మీరు చెప్పగలరు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈగో తీసి చెత్తబొట్లు వేయాలండి ఫస్ట్. ఒక కపుల్ నువ్వెంతంటే నేనెంత అని అనకూడదు. ఇద్దరిలో ఒకళ్ళ కోపం వస్తే ఒకళ్ళు తగ్గాలి. ఈగో అస్సలు ఉండకూడదండి. ఈగో ఉంటే మాత్రం పెళ్ళైన 3 నెలలకే విడాకులు తీసుకుంటున్నారు. అలా అయింది సొసైటీ మొత్తం. నేను చాలా మందికి అదే చెప్తా, ఇప్పుడు తన కోపం వచ్చినప్పుడు నేను సైలెంట్గా ఉంటా, నాకు కోపం వచ్చినప్పుడు తను సైలెంట్గా ఉంటాడు. ఒక్కటేనండి, ప్రభాస్ డైలాగ్ ఉంది కదండి, వీలైతే ప్రేమిద్దాం ప్రేమిస్తారు పోయేదేముందని, అట్లా ఉంటే చాలండి. అసలు ఈగోలు ఉండకూడదు భార్య భర్తలకి, అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక మనకి తెలిసి తెలియక ఏదైనా చేసినా అది తర్వాత స్పాట్ లో కాకపోయినా తర్వాత అయినా నచ్చ చెప్పుకోవాలి, నువ్వు అలా చేయొద్దు, అలా చేస్తే నాకు ఇలా బాధగా ఉంది, ఇంకోసారి చేయదు, ఓకే చేయను. అట్లా ప్రేమకు చేస్తే ఎవరు వింటారండి? ఎవరైనా వింటారు. అప్పుడు 17 సంవత్సరాలు అప్పుడు ఏం చేసేవాళ్ళు అసలు మీరిద్దరు? అంటే ఏం సంపాదించి, అంటే ఏం లేదు సంపాదన అసలు. అది చూడండి నా మొండి ధైర్యం ఏంటి అసలు. అప్పుడు నేను ఆఫీస్లో వెళ్ళాను, అది ఇంజనీరింగ్ ఆఫీస్. పెళ్ళి అయ్యాక వెళ్ళారు. 1000 రూపీస్ శాలరీ మంత్లీ. 1000 రూపాయలు శాలరీ. ఇల్లు గడిచేదా? ఆ శాలరీ వస్తుందనే ఉద్దేశంతోనే మా మామగారు ఇచ్చారు, జాబ్ చేస్తున్నాననే ఒక పర్పస్ మీద. కానీ నేను చేయలేదు, మ్యారేజ్ అవగానే ఆపేసా. టైలరింగ్ నేర్చుకున్నా, టైలరింగ్ చేశాను. ఓకే. అంటే 10th అయిపోయింది, 2 years గ్యాప్ ఉంది కదండి, ఆ మధ్యలో టైలరింగ్ నేర్చుకున్నాను నేను. ఓకే. ఆ తర్వాత మా మామగారి పిల్లని ఇయరేమో అని చెప్పేసి జాబ్లో వెళ్ళా. ఓకే.
అక్కడ కొంచెం మా అమ్మగారు కొంచెం కష్టాలు పెట్టారు మా మిసెస్ ని. మామూలు చాలా కష్టాలు కాదు. ఓర్పుగా భరించింది, నా కోసం భరించింది. 1 year అబ్బో ఇప్పటికీ మా అత్తయ్య మా అమ్మ మట్టి అంటే పనికి భయం. వెళ్ళానండి నేను, బొచ్చులు మోసాను, కాంక్రీట్ మోసాను. చాలా Okay. కష్టపడింది తను ఆయనకి నాకు. అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు, ఇల్లు జరపట్లేదు. ఇంకా మా అత్తయ్య 3 నెలలకి వేరే పెట్టేసింది మమ్మల్ని. ఇంకా మా సంపాదన మాదే. ఇంకా మా అత్త వాళ్ళు ఏంటంటే ఈ సివిల్ పనులు ఉంటాయి చూడండి, అవి మేస్త్రి అనమాట. ఓకే చీట్లు వేస్తారు మేస్త్రి. అయితే నన్ను ఏం చేసింది, ఇంకా పా మీ ఆయన ఎటు ఏం చేయట్లేదు, నువ్వు పా అని తీసుకెళ్లి నా చేత మట్టి గంపలు మోపించింది. చాలా చాలా అంటే చాలా చేశాను. కొడుకు కష్టపడకూడదు, కోడలు కష్టపడాలి కాన్సెప్ట్. అంటే అప్పట్లో మీరు ఒప్పుకుంటున్నారా ఈ విషయం? అంటే అదొక సరదాగా అనిపించింది, ఇంక అంతే. పని చేస్తుంది చేయట్లేదు అనేది నేను పట్టించుకోలేదు. మా అమ్మ మాట మా అమ్మ మాట వింటుంది అనే కాన్సెప్ట్ లో ఉన్నా. ఆనందంలో ఉన్నారనమాట. ప్లస్ నా మనసు ఎప్పుడు నొప్పించలా. ఇన్నాళ్ళ నా జీవితంలో 31 సంవత్సరం నా మ్యారేజ్ అయ్యి నేను ఎన్నో కష్టాలు పెట్టాను, నేను పెట్టా. తను ఓర్చుకొని నాకు నువ్వే కావాలి, చాలా వచ్చాయి మా ఇద్దరి మధ్య. కానీ అన్నిటికీ సర్దుకొని చాలా ఓర్పుతో సహనంతో సీతమ్మ అంత భూదేవంత సహనంతో ఉంది నాతో. అబ్బో ఇన్నాళ్ళు మేము కలిసి ఉన్నామంటే నా భార్య ఓర్పు. కానీ నిజంగా అలా ఒప్పుకోవడానికి కూడా చాలా ధైర్యంగా తెలుసా అండి. మా అమ్మ ఇబ్బంది పెట్టింది, నేను ఇబ్బంది పెట్టాను, అయినా నా భార్య అలా తట్టుకొని నిలబడింది అని చెప్తున్నాను. చెప్పాడంటే ఎవరికి అవుతుంది నిజంగా చెప్పండి. మీరు అంటే అలా చెప్పే హస్బెండ్ ఇప్పుడు మీరు మలుచుకున్నారా, మీరు తయారు చేసుకున్నారో తెలియదు కానీ తను చూపించే ప్రేమ అలాంటిది. అవునా? ఒక మాటలో అంటే చెప్పాలి. నేను ఒక్కటేనమ్మా, టైంని నమ్ముతా. మనకంటూ ఒక టైం వస్తుంది. నాకు చాలా కష్టాలు, నేనే నార్మల్గా హ్యాపీ లైఫ్ ఏం లీడ్ చేయలే. చాలా కష్టాలు, పెళ్ళైన దగ్గర నుంచి కష్టాలు కష్టాలు కష్టాలు, పిల్లలు సెటిల్ అయ్యేదాకా కూడా కష్టాలే, అన్ని బాధలే. ఒక్కటే అనుకుంటా దేవుణ్ణి, ఎన్ని కష్టాలు పడతా పడతా, నాకంటూ ఒక టైం వస్తుంది అని నేను వెయిట్ చేశా. ఈ రోజున నా బాధ ఆయన ఈ రోజున అర్థమైంది ఆయనకి. పిల్లలు సెటిల్ అయ్యారు. కానీ పిల్లల్ని ఎలా చదివించారు? ఇద్దరు మిడిల్ క్లాసే పెద్దగా అప్పటి నుంచి. ఆయన బయట సివిల్ వర్క్ కాంట్రాక్ట్ పనులు చేపించారు. మళ్ళీ టైలరింగ్ నుంచి అటు వెళ్ళిపోయారా? ఇక్కడ మా మామగారు తీసుకొచ్చారు. ఇక్కడ మార్చర్ల రాగానే ఇంకా ఆ పనులు అవి చేశారు. నేను నా తెలివి చొప్పున ఈ క్లాసెస్ స్కూల్లోకి వెళ్ళటం అట్లా అట్లా సంపాదించుకొని ఏదో ఒక రకంగా కొంచెం తిన్నా తినకపోయినా పిల్లల స్టడీ మాత్రం ఆపలేదు ఎప్పుడు. అబ్బాయిని వివిఐటిలో ఇంజనీరింగ్ చదివించాము. పాపని శ్రీమేధలో సిఏ చేసింది. అట్లా స్టడీ మాత్రం మేము తిన్నా తినకపోయినా వాళ్ళకి ఏ లోటు చేయలేదు. ఒక ఫ్యామిలీ రన్ చేయడం అంత ఈజీ అంటే 31 సంవత్సరాల జర్నీ మీది. మీరు చెప్పండి నిజంగా. అంటే నేను ఈ మధ్య చూస్తున్నాను పిల్లలు అంటే చాలా చిన్న పిల్లలు 10th క్లాస్ అయిపోగానే పెళ్ళిళ్ళు చేసేసుకోవడం, ప్రేమించుకున్నాం అని చెప్పి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒక ఫ్యామిలీ రన్ చేయడం అంటే వెళ్ళిపోయినంత ఈజీగా అవుతుందంటారా? తినలాంటి వాళ్ళు ఉంటే సాధ్యం అండి, 100%. మా పాప ఇప్పటికీ భయపడుద్ది, మా బాబు భయపడతాడు. అవునా? ఓకే. పాపకి రీసెంట్ గానే ఈ మంత్ 19th మ్యారేజ్ అయింది. ఇప్పటిదాకా మా పిల్లలు వాళ్ళు కానీ ఫ్రెండ్స్ బయటికి వెళ్ళటం కానీ వేరే వేరే, ఇప్పుడు సొసైటీ ఎలా ఉంది అసలు. పాపకి 28 years, బాబుకి 26 years. ఇప్పటికీ ఒక మిస్బిహేవియర్ కానీ వాళ్ళ మీద ఒక బ్యాడ్ రూమర్ కానీ ఏం లేదు. క్లీన్ చిట్. ఏది చేయాలన్నా మమ్మీకి ఫోన్ చేస్తారు. ఇప్పుడు ఇద్దరు అంతే, ఈవినింగ్ కల్లా కాల్ చేస్తారు. ఈ రోజు ఇలా జరిగింది ఆఫీస్లో, ఈ రోజు ఇలా జరిగింది, నేను ఇలా అన్నా, మా మేనేజర్ ఇలా అన్నారు, వాడు అంతే. ఇద్దరికి ఇంకా మేమే బెస్ట్ ఫ్రెండ్స్, మా తర్వాత ఎవరైనా. అట్లా వాళ్ళ మైండ్ సెట్ నే నేను చిన్నప్పుడే మార్చేసాను. కానీ పేరెంట్స్ పిల్లలకి బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండడం అనేది ఎంత అవసరం అంటారు? చాలా, ఇప్పుడు రోజులను బట్టి అది చాలా ముఖ్యం. ఎగ్జాక్ట్లీ. బయట చెప్పకుండా ఇప్పుడు ఫోన్ వస్తే చాలమ్మా ఎట్లా అయిపోతున్నారు పిల్లలు. అసలు సీక్రెట్ వెళ్ళిపోయి ఏదో మాట్లాడేసి అసలు ఎక్కడికో వెళ్ళిపోయి మేము పలానా చోట ఉన్నాం అని సినిమాల్లో చూపిస్తున్నారు పిచ్చ క్లారిటీగా. అదైతే చాలా, పిల్లలు ఏం చేస్తున్నారో ప్రతి క్షణం వాళ్ళు ఎక్కడున్నారో పేరెంట్స్ కంపల్సరీ తెలుసుకోవాల్సిందే. మీరు ఫ్రెండ్ లాగుండి వాళ్ళని మార్చుకోండి మీకు తగినట్టుగా. పిల్లలు ఇలా మా పాప అయితే
అమ్మా ఎవరు ఫ్రెండ్స్ లేరంట. అమ్మ ఎవరమ్మా నువ్వేగామా నా ఫ్రెండ్స్, మా డాడీ నువ్వు చాలదా ఇంకా నాకంటది ఇప్పటికి కూడా. అంతేనా? ఆ, అలా ఉంటేనే లేండి ఒక ఫ్యామిలీ అలా అయ్యి వాళ్ళకి ఇప్పుడు మీరు పెళ్ళిళ్ళు చేసి పంపించి ఇప్పుడు కూడా మీరు మళ్ళీ సేమ్ ఆ పాత రోజులు గుర్తు చేసుకుంటుంటారా, నెమరేస్తుంటారా? అప్పుడు అలా ఇంత గట్టిదాన్ని ఇంత గట్టిగా నిలబడ్డాము అని చెప్పేసి. సో మీరు చెప్పండి సార్, మీ వైఫ్ ఇట్లా డాన్స్ వేస్తుంది, చీరలు కట్టుకొని వేయచ్చు, ఇంకెలాగైనా సరే డాన్స్లు వేస్తారు, నీట్గా అందరూ చూస్తున్నారు, మంచి కామెంట్స్ ఉండొచ్చు, నెగిటివ్ కామెంట్స్ ఉండొచ్చు, మీ పక్కన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఒక 10 మాటలు అనొచ్చు, ఎలా బేర్ చేస్తారు ఇవన్నీ, ఎలా భరిస్తున్నారు? డోంట్ కేర్ అనుకో అని చెప్తా ఒకటే మాట. దాన్ని అసలు లెక్కలోకి తీసుకోవద్దు. తను ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. కొన్ని కామెంట్స్ వస్తే అవన్నీ పట్టించుకుంటే నువ్వు ముందుకెళ్ళలేవు. నేనున్నా నీ సపోర్ట్గా. నేనేమన్నంటే బాధపడు. కొంతమంది ఇట్లా సహజంగా జరుగుతూనే ఉంటాయి. నువ్వు ముందుకెళ్ళాలి అనుకుంటే దాని గురించి అసలు మర్చిపో అంటే సరేనా సరేనా అంటది, మళ్ళీ మామూలుగా వచ్చేసిద్ది. ఒక 5 minutes కొంచెం బాధపడిద్ది, తర్వాత మళ్ళీ సెట్ అయిపోతుంది. కానీ బాధపడేలాగా ఎవరైనా కామెంట్స్ చేశారండి? అంటే నాకు కొంతమంది ఎనిమిస్ ఉన్నారండి, నాకు ఈ మధ్యనే తెలుస్తుంది. ఎనిమీసా? అంటే నా గ్రోత్ చూడలేక ఎదుగుదల చూడలేని, ఓర్చుకోలేని వాళ్ళు పులు పోసుకొని ఏదో ఒక రకంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఆ ఇంట్రెస్ట్ పోయేలా చెయ్యాలని కొంతమంది ఉన్నారు. వాళ్ళు భయంకరం 1000 వచ్చాయనుకోండి కామెంట్స్, అందులో 1-2 నెగిటివ్ వస్తాయి, మిగతా అన్నీ పాజిటివ్గా వస్తాయి. అమ్మ 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 అనే వస్తాయి కామెంట్స్. అవి చూసుకో, ఇవి పట్టించుకో. 1-2 వస్తుంటాయి. ఇంకా తను ఇంకా అలా చెప్పిన దగ్గర నుంచి నిజమే కదా, టైం వేస్ట్ అవ్వరాలు ఇవన్నీ, నేను వీటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నా చండాలంగా అని అనుకుంటా వదిలేస్తా. ఇంకా నా పని నాది. కామెంట్స్ కూడా ఆఫ్ చేసుకోమన్నారు మా పిల్లలు. నువ్వు ఇంత వరి అయ్యేటట్లయితే వద్దమ్మా, కామెంట్స్ ఆఫ్ చేసుకో అంటే, ఎందుకు చేసుకోవాలి, నేను చేసుకోను. నా గురించి నా ఫ్యాన్స్ ఏమనుకుంటాను నాకు తెలియొద్దా? తప్పకుండా తెలియాలి. నేను ఆన్ చేసుకుంటాను, పెట్టుకుంటే పెట్టుకొని అని వదిలేసారు. ఫ్యాన్స్ అన్నారు కాబట్టి ఏం మాట్లాడతారు ఫ్యాన్స్ కామెంట్స్ లో గానీ, మెసేజెస్ లో గానీ, బయట కనిపించినప్పుడు గానీ? ఒక్కసారి మిమ్మల్ని చూడాలమ్మా, మీతో డాన్స్ చేయాలి, బొట్టు కట్టు. ఆ బొట్టు చాలా మంది ఆ బొట్టు పెద్దది పెడితే మీరు ఏజ్డ్ లాగా ఉన్నారు, తగ్గించి పెట్టండి అని. కొంతమంది అమ్మ ఇంత ఎనర్జీ ఎలా మీరు ఏం తింటున్నారు మాకు కూడా చెప్పండి చెప్పండి కొంచెం. కాదు, చికెన్ తింటా అమ్మ, వీక్లీ 3 times తింటా. ఓకే, చికెన్ తింటా, నిద్రపోతా, హ్యాపీగా ఉంటా. అది ముందు ఇది హ్యాపీగా ఉండాలి. అది ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా ఆ క్షణం ఏంటి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి ఆలోచిస్తా, దొరికితే దొరికింది, లేకపోతే రేపటిలాగా చేసుకోవచ్చులే, ఏముంది మనకంటే ఎక్కువ ఇది అంతా వదిలేస్తా, నా పని నేను చేసుకుంటా. అంతేనా? ఎంత విపత్తు వచ్చినా సరే వీడియో మాత్రం ఆపను, అస్సలు ఆపను. కన్సిస్టెన్సీ గ్యారంటీ ఉంటది. ఒక టైం పెట్టేసి అసలు అదే వెళ్ళిపోతుంది. ఇంకా నా చేతికి సెలైన్లు ఉన్నా ఏమున్నా, ఆ హెల్త్ బాగోపోయినా, ఎక్కడన్నా కట్లు కట్టుకున్నా డాన్స్ మాత్రం ఆపను. చూడండి కొన్నిట్లో ఉంటాయి. కానీ 1 month బ్రేక్ పడింది, అమ్మాయి పెళ్లి కదా ఇంకా తప్పల. అదే ఆగాల్సి వచ్చింది, కొంచెం మీరే పనులు చేసుకోవాలి కాబట్టి. బట్ నిజంగానే చీర కట్టుకొని డాన్స్ చేయడం కామన్ గా, అసలు చీర కట్టుకొని నడవడమే కష్టం మాకు. చీర కట్టుకొని అంత అలవోకగా డాన్స్ ఎలా చేస్తారు? తను ఈ చీరలు డ్రెస్సులు కట్టుకోమని చెప్తే, నాకు డ్రెస్ అవసరం లేదు, చీరే కట్టుకుంటాను. నేను బలవంతంగా చేయించి కొన్ని ఉన్నాయి డ్రెస్సులు వేయించి, నేనేయించి, కానీ నాకొద్దు, నాకు అది కంఫర్ట్ లేదు, శారీయే కంఫర్ట్. శారీలోనే చేయాలనిపిస్తుంది. కానీ వస్తుందా ఈజీ అయినా శారీ? ఈజీగా వస్తుంది, అలవాటు అయిపోయింది ఇంకా నాకు. నేను క్లాసెస్ కూడా ఇంకా మరీ ఆన్లైన్ క్లాసెస్ ఇంకా కంపల్సరీ లెగ్స్ కొంచెం కనిపించాలి మేడం అంటే అప్పుడు చూడీదార్ వేసుకుంటా, కానీ ఈ వీడియోస్ లో కంపల్సరీ శారీ. నాకు అసలు ఇంత ఫేమస్ అయింది కూడా నేను శారీ కట్టుకొని వేయడం. అవునవును, మీ స్టూడెంట్స్ కూడా మీతో కలిసి డాన్స్ వేస్తూ ఉంటారు కదా, చాలా 2-3 ఉన్నారు, వాళ్ళని కలిపి డాన్స్ చేస్తూ ఉంటారు. సో నేను ఈ 2 questions మ్యాండేటరీ అందరిని అడుగుతాను, మిమ్మల్ని కూడా అడుగుతాను. మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? బాగా ఆనందపడిన సందర్భం, బాగా అంటే చాలా బాగా, బాగా అంటే చాలా బాగా ఇప్పటి వరకు మొత్తం లైఫ్లో
ఇద్దరికి separate గానే ఉండొచ్చు, ఇద్దరికి కలిపైనా ఉండొచ్చు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ నాకు కూతురు పుట్టినప్పుడు. ఓకే. పెద్ద పాప, చిన్న బాబు అంతేనా? నా కూతురు పుట్టినప్పుడు. ఎందుకలా? ఎందుకంటే నా ఏజ్ అప్పటికి 17 ఇయర్స్. 17 ఇయర్స్. నేను ఫస్ట్ అనుకునేదాన్ని నా మైండ్ సెట్ ప్రకారం నేను అసలు పెళ్ళి లేదు, ఏమి లేదు, ఏదో ఒకటి సాధించాలి అనుకున్న ఇదిలోనే ఉండేదాన్ని. పెళ్ళైన తర్వాత కూడా ఉండేదాన్ని, కానీ నాకు అప్పుడు సపోర్ట్ రాలా. ఓకే. ఈయన ఇవ్వలే, వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి కూడా ఏమి ఇవ్వలేదు. సో డాన్స్ సైడ్ వెళ్దాం అన్న ఆలోచన కూడా అప్పటికి లేదు నాకు. ఓకే. నాకు ఇంకా సడన్ గా అప్పుడు ఆ సినిమా ఏంటి, సుందరాకాండ సినిమా చాలా సార్లు చూసా. ఓకే. ఒక నిండు పరిపూర్ణ స్త్రీ ఎప్పుడు అయింది అంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని అమ్మ అని పిలిపించుకున్నప్పుడు ఆ ఆడదాని జీవితం పండినట్టు అని అది బాగా బ్రెయిన్ లో పడిపోయింది. ఓకే. పైగా నేనే ఇంతున్నా నాకు ఇంత బుడ్డిది పుట్టింది, చాలా క్యూట్గా ఉంది అని ఇంకా ప్రపంచాన్ని గెలిచేసే అంత ఆనందం వచ్చింది నాకు. ఓకే. ఇప్పటికీ ఆ స్వీట్ మెమరీ, తన చెయ్యి ఇక్కడ నా బొగ్గుకి తగ్గింది పుట్టగానే. ఓకే. అది చాలా హ్యాపీ నాకు. సో మీకు ఆల్మోస్ట్ అదే నాకు కూడా. ఆల్మోస్ట్ నా ఆన్సర్ కాపీ కొట్టద్దు, మీకుంటే చెప్పండి వేరేది. అదిగోండి. నేను అనుకున్న లక్ష్యం నెరవేరింది అంటే నా భార్యగా తన్ని పొందగలిగాను అనే ఫస్ట్ టైం అప్పుడు హ్యాపీగా బాగా ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీగా మీ పెళ్ళప్పుడు నేను నా భార్యను గెలుచుకున్నాను అనే ఒక ఆనందం ఎక్కువ. ఫస్ట్ ఫీలింగ్ అది. ఇలాంటి మీ పిల్లలకి చెప్తారా? చాలా. వాళ్ళు అడుగుతారు, డాడీ ఫస్ట్ అమ్మని చూసినప్పుడు నీకేమనిపించింది అని. అమ్మ నువ్వు డాడీని పెళ్లి చేసుకున్నాక నీకేమనిపించింది, వాళ్ళు అడుగుతారు మమ్మల్ని క్వశ్చన్స్. ఓకే. ఇంకా ఇంటికి వచ్చినప్పుడు ఇవే మీ చిన్నప్పుడు ఎలా ఉండేది అని, లేదా వాళ్ళ చిన్నప్పుడు అమ్మమ్మ ఇలా చూసుకుంది, తాతయ్య ఇలా అనేవాడనని అట్లా మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు అందరిలాంటి వాళ్ళైతే కాదండి, వాళ్ళు కూడా సంథింగ్ స్పెషలే. అవునా? చాలా చాలా అంటే చాలా పూర్తి బాధ్యతలు తెలిసిన పిల్లలు అన్నమాట. ఓకే. జీవితం తెలిసిన వ్యక్తి, కష్టం విలువ, రూపాయి విలువ కాబట్టి చెప్తూ పెంచుంటారుగా. మా బాబు బాగా ఆలోచిస్తాడు. ఓకే. ఒక రూపాయి పెట్టాలంటే అది అవసరం అయితే పెడదాము, లేదంటే వద్దు, ఖర్చు. వాడి దృష్టిలో నేను హీరో. అది బాగా అనిపిస్తుంది కదా, చాలా హ్యాపీగా ఉంటది అసలు. మా డాడీ ఇస్ మై హీరో అన్నట్టు. డాడీ నువ్వు ఇది అంట. ఓకే. అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్, బాగా బాధపడిన సందర్భం, చాలా ఎక్కువ బాగా బాధపడిన సందర్భం అంటే పెళ్ళి, అవి చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ లేదు, టీవీ లేదు, ఏమీ లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ ఏదో అనింది, అంటే చదువుకోలేదు కదా వాళ్ళు, కొంచెం మాట్లాడు కొంచెం మొరటుగా ఉంటుంది. అయితే ఒక మాట అనింది, ఇట్లా అనింది మీ అమ్మ అని చెప్పా. అంతే అంటది, పడాలి నువ్వు అని అన్నాడు. అంతే అంటే నువ్వు పడాలని, కావాలంటే నువ్వు పడాల్సిందే, మా అమ్మ తిట్టేది అని అన్నాడు. అదేంటి, తనని నమ్ముకొని వచ్చాను కదా నేను, అప్పట్లోనే కొంచెం మెచ్యూరిటీ ఎక్కువ నాకు. తనని నమ్ముకొని వచ్చాను కదా, ఇంత మాట అన్నాడేంది, నేను కరెక్ట్ మనిషినే చేసుకున్నాను అసలు అని ఫస్ట్ టైం జీవితం మీద అన్ని క్వశ్చన్లు వచ్చేసాయి. ఇంకా నేను హ్యాపీగా ఉంటాను అతని దగ్గర, తొందరపడ్డానా ఏంటి అసలు ఇలా అంటున్నాడు. అప్పటి నుంచి ఒక భయం అనేది వచ్చింది నాకు, ఒక భయం. ఓకే ఇప్పుడే ఇలా అంటున్నాడు, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో, అనవసరంగా రాంగ్ స్టెప్ వేసా అని పిల్లలు పుట్టేదాకా బాధపడ్డాను. ఓకే. ఆ తర్వాత మా పిల్లలు పుట్టేదాకా బాధపడ్డా. తర్వాత చిన్నగా తనే మారాడు, ఇంకా తనే చిన్నగా నేను ఇలా కరెక్ట్ కాదని తనే మారాడు. సో మీకు అలానే బాధపడిన సందర్భం ఏంటి? నేను బాధపడితే అంత టైం కూడా ఇవ్వలేదండి నాకు. అవునా? బాధ అనే అర్థం నాకు లేదు, అట్లా చూసుకుంది నన్ను. ఓకే. అసలు బాధ అనేది రానియదు. నా ఫేస్ మారిందంటేనే వెంటనే ఆమెకు అర్థమైపోద్ది. కానీ మీరు బాధ పెట్టాను బాగా, అంటే బాగా. ఎందుకు మారాలనిపించింది? లేదు అవును ఇలా నేను బాధ పెట్టకూడదు. సమాజాన్ని చూస్తే, తనను చూస్తే చాలా
మారకపోతే ఇంక మనం మనిషే కాదనిపించింది. ఓకే, చాలా మంది ఆడవాళ్ళని చూశాక అదేలేండి, బయట ఎలా నా ఉన్నారు. భార్య చాలా గ్రేట్ అనిపించి మాటల్లో కూడా రావట్లేదు నాకు. అది అర్థమవుతుంది నాకు. అలాంటి సిచ్యువేషన్స్ చూసాక ఎలా ఉంది, మనం ఎందుకు ఇంత ఇలా ఉన్నాము, మారుదాం. నువ్వే కావాలని ఎందుకంటుంది ఉమ్. నేను మారాలి అని మారి. ఎందుకంటే తాళికి పెళ్ళికి వాల్యూ తెలుసు కాబట్టి దాన్ని బట్టి ఇన్ని కష్టాలు పెట్టినా ఎంత దుర్మార్గపు పనులు చేసినా ఎంత దుర్మార్గుడైనా వన్స్ మా నాన్న మా అమ్మ చెప్పారు, అమ్మ మా ఇష్టంగా నీకు పెళ్లి చేయట్లేదు, నీ ఇష్టపూర్వకంగా నువ్వు తను కావాలని పెళ్లి చేసుకుంటున్నావు, వస్తే మీరు హ్యాపీగా ఉంటేనే రావాలి ఇంటికి, లేదు ఇన్ని కష్టాలు పడుతున్నాను వచ్చావా మేము కూడా ఉన్నాను నీకు అనని మా నాన్న గట్టిగా చెప్పేశారు. ఆ ఏజ్ లోనే అసలు ఎంతండి 15 years కి ఏం తెలిసిద్ది పెళ్ళంటే అదంటే ఆ ఒక్క మాట పడిపోయింది బ్రెయిన్ లో. పైగా మేము 5 ఆడపిల్లలు, అబ్బో, ఎవరు ఏ ఇబ్బంది లేదు. నాకు వచ్చిందంటే మా అమ్మ నాన్న తట్టుకోలేరు, నా కష్టాలు ఏదో నేనే పడదాం, నాకు మంచి టైం వచ్చింది అనని ఆ వాల్యూ తెలుసు కాబట్టి తాళికి పెళ్లికి. సీతమ్మ వారి పేరు పెట్టుకున్నారు కాబట్టి అమ్మవారిలా కష్టాలు పడ్డట్టున్నారు చాలా. కానీ ఇప్పటికీ బాధపడే విషయం ఏంటంటే మా అమ్మ మా నాన్న ఇద్దరూ లేరు నా ఎదుగుదల చూడటానికి. అయ్యో, మీరు ఇలా స్టార్ట్ చేసేటప్పటికే లేరు. స్టార్ట్ చేసేటప్పటికి నాన్న లేరు, అమ్మ ఉంది. అమ్మ రీసెంట్ గా 2 years బ్యాకే హెల్త్ బాగాలేక చనిపోయారా? క్యాన్సర్ వచ్చి చనిపోయారు. ఓకే. అమ్మ చెప్తూ ఉండేది చిన్నప్పుడు, నా కూతురు ఎక్కడికో వెళ్ళిద్ది అంటా ఉండేది. అప్పుడు అర్థమయ్యేది కాదు నాకు. అందరికంటే ముందు ఆవిడే నమ్మింది. మీరు ఆ నమ్మకాన్ని ఈ రోజు నిలబెడితే చూడడానికి లేకుండా అదే కొంచెం పర్లేదులేండి, అక్కడి నుంచి చూస్తా ఉంటారు ఖచ్చితంగా. ఆవిడ ఆశీర్వాదాలేగా ఈ రోజు ఇక్కడ నిలబడాలన్నా మీకు. అమ్మ నాన్న ఇద్దరు లేరన్న బాధ కొంచెం అప్పుడప్పుడు అనిపించింది. ఈయన బాధ పెట్టినప్పుడు ఇంకా అనిపించింది, చెప్పుకోవడానికి అమ్మ లేదే నాన్న లేదే, నా సైడ్ సపోర్ట్ మాట్లాడటానికి ఉన్నాడా? సొంత తమ్ముడు ఉన్నాడు కానీ వాడు చిన్నోడు, తమ్ముడు కదా, అన్న కాదు కదా. అన్న అయితే ఇది వేరే ఉంటది, నిలదీయచ్చు. నా తమ్ముడు ఏం నిలదీస్తాడు, ఏం మాట్లాడలేడు. అంతేగా. బట్ ఇప్పుడు మీరే పెద్ద దిక్కు, మీరే ఫ్యామిలీ, మీకు చూసుకొని మీకు నచ్చ చెప్పే వాళ్ళు కాదు, మీరే నచ్చ చెప్పాల్సిన సమయం కదా. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే టైం ఎలా మారిపోయింది, అక్కడి నుంచి ఈ రోజు వరకు 30 సంవత్సరాలు ఎంత ఫాస్ట్ గా గడిచిపోయాయి. ఇప్పుడు మనమే పెద్దలం అయిపోయాం. మమ్మల్ని చూసి చాలా మంది వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగా పిల్లల్ని చదివించాలి, వాళ్ళలాగా అండర్స్టాండింగ్ ఉండాలి అనని మమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ భయం ఏదా, మీరే పెద్ద దిక్కు అనే ఒక ఆలోచన వస్తేనే ఆయన చాలా హ్యాపీ అట్లాంటి బాధ్యతలు తీసుకోవటం. అంటే 10 మందికి వెళ్తాడు మంచిగా, నువ్వు ఇట్లా చేయరా అని భలే చక్కగా చెప్తాడు. పంచాయతీలు బాగా చేస్తాడు మా ఆయన. పంచాయతీలు కింగ్ అయితే ఊర్లో ఉన్న పంచాయతీలు తీరుస్తా ఉంటారు. ఎవరైనా రామారావు అని వచ్చి పట్టుకెళ్తారు, మాకు ఇది ఇట్లా మాట్లాడుదురా అని తీసుకెళ్తారు. కొంచెం పెద్ద తరహాగా మాట్లాడతారు, పెద్ద దిక్కు. ఏ రోజు భయపడలేదు మేము పెద్ద దిక్కు, వామ్మో ఇన్ని బాధ్యతలా ఇన్ని పనులా అని భయపడలేదు. ఇంకా కావాలని భుజాన్ని వేసుకుని కూడా చేస్తాడు చాలా మందికి. ఆ మైండ్ సెట్ ఒక్కటి ఉందిలేండి, అది ఉందిగా. అది ఉంటే చాలా ఏదొచ్చినా తోసేసుకుంటూ పోతా ఉంటారు. బట్ ఒక డాన్సర్ గా ఇన్ని అవార్డులు చూసుంటారు మీరు. ఫస్ట్ అవార్డు వచ్చినప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ కూచిపూడి కన్వెన్షన్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు సర్టిఫికేట్ వచ్చింది, మా గురువు గారి వల్లే వచ్చింది. తాడిపల్లి పద్మశ్రీ గారు, ఓకే, గుంటూరులో ఉంటారు తన వల్లే వచ్చింది. అది ఫస్ట్ నాకు డాన్స్ అంటే వాల్యూ తెలుసు, ఓకే. కానీ ఆ సర్టిఫికేట్ వచ్చాక నాకు 10 మంది ఇచ్చే ఆ గౌరవం, అది అబ్బా అసలు నేను ఊహించలేదన్నమాట. చాలా చోట్ల పిలిచారు, సన్మానాలు చేశారు నాకు. ఆ సర్టిఫికేట్ మళ్ళీ సన్మాన పత్రాలు నా పేరు మీద రాశారు పేపర్స్ లో. అప్పుడు ఇంకా సోషల్ మీడియా ఎంత ఇదిగా లేదు, 2010 లో. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. కానీ మా ఏరియాలో డాన్సా ఇట్లా చూస్తారు, డాన్సా ఇట్లా చూస్తారు, వేరే వేరే మీనింగ్స్ అట్లా చులకనగా చూస్తారు. అది తెలిసే టైంకి తెలిసిద్ది, మనం ఎందుకు ఫీల్ అవటం. ఏమంటారు దానికి, వాళ్ళ స్థాయికి మనం దిగజారాల్సిన పని లేదు. మొగలు పువ్వుకు మల్లె పువ్వుకు వాసనకి తేడా తెలియనోడి ముందు మనం ఎందుకు మన గురించి చెప్పుకోవాలి, ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. వేస్ట్, మన టైం వేస్ట్. నేను ఇంత టేక్ ఇట్ ఈజీ తీసుకుని వెళ్ళిపోవటం వల్లే
ఈ రోజున ఇప్పుడు శబాష్ వెరీ గుడ్ అబ్బా ఏం చేస్తారండి డాన్స్ అని ఇప్పుడు అంటున్నారు మా ఏరియా. నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళింది డాన్స్. బ్యాచెస్ తీసుకెళ్ళాను పిల్లల్ని కాంపిటీషన్స్ కి, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్. ఓ మామూలుగా కాదనమాట. డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ కి వెళ్ళింది. అక్కడ కొంచెం చిన్న ఇది కళా వల్ల ఉత్సవ్కి పిల్లల్ని 2018 లో తీసుకెళ్ళాను అనమాట, భోపాల్కి తీసుకెళ్ళాను నేషనల్ లెవెల్. ఓకే పర్లేదు. అయితే ఇప్పుడు సెటిల్ అయ్యారా? ఆ మిడిల్ క్లాస్ నుంచి కొంచెం రిచ్ ఫ్యామిలీకి వచ్చారు. అలా అనుకోకూడదులేండి, పర్లేదు. not bad. అంటే అంటే తినడానికి సొంత ఇల్లు ఉండడానికి కూడా లేదండి ఇప్పటి వరకు. ఇంకా అదే సొంత ఇల్లు కూడా లేదు మాకు. అంటే తీసుకోవాలి. మా కష్టం మీద సంపాదించుకునే ఇల్లు లేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆ ప్రాపర్టీ ఉంది కానీ మా కష్టం మీద మేము చెప్తున్నాను కదా, పిల్లల్ని చక్కగా చదివించుకొని వాళ్ళకి ఏ లోటు లేకుండా వాళ్ళ నాస్తిలాగా తయారు చేశారు. ఇంకేముంది? అదే చెప్తా 10 మందికి, నా పిల్లలే నా ఆస్తి అని చెప్తా. ఇంకోటి కొంచెం ఈ యూట్యూబ్ ఛానల్ ని ఇంకొంచెం ఇదిగా చేద్దాం, స్పాన్సర్స్ గురించి చూస్తున్నా అనమాట. స్పాన్సర్స్ కావాలి నాకు ఈ ప్రైవేట్ ఆల్బమ్స్ చేయడానికి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇంట్రెస్ట్ ఉందా మీకు ప్రైవేట్ సాంగ్స్ చేయడానికి? చాలా ఉంది ఇంట్రెస్ట్. ఓకే, దానికోసం ఇప్పుడు స్పాన్సర్స్ కోసం చూస్తున్నాను, ఎదురు చూస్తున్నాను. మరి అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఎక్కడ చెప్పలేదు ఆ విషయం గురించి? ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు కొంచెం అమ్మాయి బాధ్యత తీరింది కదా, ఇప్పుడు మొదలు కొంచెం ఫ్రీ అయ్యాను. ఏదో సర్ప్రైజ్ అన్నట్టున్నారు. సర్ప్రైజ్ అదే మా పాప మ్యారేజ్ లైవ్ లో పెడదామనే అనుకున్నా, డైరెక్ట్ చెప్పలే ఎవరికి. కానీ పెద్ద వర్షం పడి గందరగోళం అయ్యి పెట్టలేకపోయా లైవ్. పర్లేదులేండి, రిసెప్షన్ అన్నా పెడదాం అనుకున్నా, అప్పుడు కూడా కుదరలేదా? ఘనంగా చేశారా? బాగా చేశాను. అది మాత్రం చాలండి. సో ఇప్పుడున్న జనరేషన్ కి, నెక్స్ట్ వచ్చే ఆడపిల్లలకి డాన్స్ లోకి రావాలి అనుకునే వాళ్ళకి కానీ, ఇలా ముందుకు సమాజంలో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వెంటనే ఏది రిజల్ట్ రాదు. వన్స్ మీరు ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నారా, ఒక గోల్ పెట్టుకున్నారా, దాని మీద కష్టపడాలి. కష్టం లేకుండా ఈ రోజున ఏది దక్కట్లేదు మనకి. పైగా కష్టం విలువ కూడా తెలియట్లా పిల్లలకి. ఇప్పుడు అంతెందుకు డాన్స్ క్లాస్కి జాయిన్ చేస్తారు పేరెంట్స్, వస్తారు 10 రోజులు చూస్తారు. మా పాప ఇంకా 4 స్టెప్పులే వేస్తుందండి. పాట ఎప్పుడు నేర్చుకుంటుంది, పాట ఎప్పుడు వేస్తుంది, మా పాపని స్టేజ్ మీద ఎప్పుడు వేయించాలి వెంటనే అడుగుతారు. అంటే అక్కడ తల్లిదండ్రులకే లేదు ఓర్పు లేదు, ఓపిక లేదు. ఎదురు చూడటమే మానేశారండి ఇప్పుడు జనరేషన్. ఫాస్ట్ గా కావాలి, జరిగిపోవాలి. నేను ఒక్కటే చెప్తా, మీరు అట్లా ఎక్స్పెక్ట్ చేసి రావద్దు నా దగ్గరికి. నా దగ్గర స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే కూచిపూడిలో 1 year పట్టింది. దానికి ఇష్టం అయితేనే రండి, లేకపోతే మానేయండి, ఓపెన్ గా చెప్పేస్తాను. ఓకే, ఇంకా వెస్టర్న్ ఫోక్ అంటారా, అది ఈజీగానే ఈ రోజు పిల్లలు టీవీ చూసి మరీ నేర్చుకుంటారు, ఇంతోటి దగ్గర నుంచి అంతోటి దాకా. అవును. సో ఓపిక అనేది ఉండాలి తప్పకుండా. మనం కష్టం రోజు పడుతూ ఉంటే ఒక రోజున నీకు విజయం తప్పకుండా దక్కింది. అదే చెప్తాను. మధ్యలో వచ్చి మళ్ళీ రావట్లేదు, రిజల్ట్ లేదని చెప్పి మానేసి వెళ్ళిపోకుండా దాని మీదే నువ్వు కష్టపడితే కంపల్సరీ ఒక రోజు విజయం తప్పకుండా వస్తుంది. అదే ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు, ఆపేసి ఓడిపోయిన వాడు తప్ప. పట్టుదల కూడా ఉండాలి మెయిన్. అదే నిజం, పట్టుదల మెయిన్, సాధన అంతే. ఇవి 2 ఉంటే. సో మీ ఫ్యాన్స్ కి ఏం చెప్పదలుచుకుంటున్నారు ఫైనల్ గా? నా ఫ్యాన్స్ అయితే చాలా మిస్ అవుతున్నాను. ఓకే, ఏదో ఒక రకంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. విజయవాడలో శశికుమార్ గారు ఉన్నారు, తనైతే మా అమ్మాయి మ్యారేజ్ కూడా వచ్చారా? అట్లా చాలా మంది తెలియకుండా, నేను కాంటాక్ట్ అవ్వకుండా చాలా మంది మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ సారీ, ఏమనుకోవద్దు. తప్పకుండా ఒక రోజున మీట్ అవుదాం, సెట్ చేస్తాను. చెప్తున్నా కదా, ఇంకా ఈ ప్రైవేట్ ఆల్బమ్స్ చేద్దాము, ఇంకొంచెం ఫ్యాన్స్ కి దగ్గర అవుదాము, వీలైతే హైదరాబాద్ లోనే ఉందామని ఆలోచిస్తున్నా నేను. ఫైనల్ గా సార్తో ఎప్పుడు డాన్స్ చేస్తున్నారు మరి? అప్పుడప్పుడు చేస్తానండి. గ్యాప్ వచ్చింది, ఆయన బిజీ అయ్యారు ఇంకా. సో పైగా ఆయనకి స్టంట్ వేసారండి, అప్పటి నుంచి భయపడుతున్నా నేను. ఇది ఎప్పుడు జరిగింది? ఇది 2 years బ్యాక్ జరిగింది. అప్పటి నుంచి లైట్ గా వద్దు చేయొద్దు అని చెప్తున్నా, నాకే భయం వేసి. సో మాక్సిమం ఆయన ఇంకా నా పని నేను చూసుకుంటా. ఓకే, కొంచెం జాగ్రత్తగా హెల్దీగా ఉంచడమే మీ పని ఇప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఇన్స్పైర్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే మిమ్మల్ని చూసి లేదు ఇక్కడ ఆగిపోవద్దు, మనకి ఏదో ఒక గోల్ ఉంటుంది, ఆ లక్ష్యాన్ని చూసుకుంటూ వెళ్ళాలి ముందుకి ఎలాగైనా సరే అని ఈ జనరేషన్ వాళ్ళకి నేర్చుకోవడానికి మీరు ఒక ఇన్స్పిరేషన్ అవుతారు. ఎలా సపోర్ట్ చేయాలి హస్బెండ్, మన తప్పు ఉంటే ఒప్పుకోవాలి, మనం అక్కడి నుంచి నేర్చుకుని ముందుకు వెళ్ళాలి అని చెప్పి మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు.
ఇలానే అందరిని ఇన్స్పైర్ చేస్తూ ఉండండి. నిజంగానే కవర్ సాంగ్స్ చేసి మమ్మల్ని ఇంకా ఆనందపరిచేలా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.